శ్రీ గురుభ్యో నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. వందే దత్తం జగద్గురు. గృహానికి కిటికీలు, అలమారాలు, గుమ్మాలు, అమరిక. కిటికీకి ఎదురుకుండా కిటికీ ఉండేటట్లు, లేదా కిటికీకి ఎదురుకుండా అలమార లేకపోతే గుమ్మం ఉండేటట్లు చూసుకోవాలి ఇంటికి. అదేవిధంగా గుమ్మానికి ఎదురుకుండా గుమ్మం ఉండేటట్లు, లేదా గుమ్మానికి ఎదురుకుండా కిటికీ లేదా అలమారా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతి గదిలో కూడా తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం మూలల్లో ఉండేటట్లు చూసుకోవాలి. అలా వీలు పడని సందర్భంలో పడమర వాయువ్యం లేదా దక్షిణ ఆగ్నేయం మూలల్లో గుమ్మాలని అమర్చుకోవచ్చు. అర్థమైంది కదండి. కిటికీకి ఎదురుకుండా కిటికీ ఉండేటట్లు, లేదా కిటికీకి ఎదురుకుండా అలమార లేదా గుమ్మం ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా గుమ్మానికి ఎదురుకుండా గుమ్మం ఉండేటట్లు, లేదా గుమ్మానికి ఎదురుకుండా కిటికీ లేదా అలమారా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతి గదిలోనూ గుమ్మాలను తూర్పు ఈశాన్యానికి కానీ ఉత్తర ఈశాన్యానికి కానీ మూలంలో ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా వేలుపడని పక్షంలో పడమర వాయువ్యం లేదా దక్షిణ ఆగ్నేయంలో గుమ్మాలని ఏర్పరచుకోవచ్చు. శుభకరంగా ఉంటుంది. ఇది గృహానికి కిటికీలు, అలమారాలు, గుమ్మాలు, అమరిక గురించి తెలుసుకోవడం జరిగింది. అయ్యా, ఇప్పుడు మీ జాతక సంబంధమైన సమస్యలు ఉంటాయి, అలాగే వస్తువు సంబంధమైన సమస్యలు ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న సిద్ధాంతి గారిని కలవండి. వాళ్ళు చెప్పిన విధానాన్ని మీరు ఆచరించండి. ఇంకా ఏమన్నా ఒకవేళ మీ అంటే గృహ సిద్ధాంతి గారు ఉంటారు, ఆయన్ని ఒకసారి సంప్రదించండి. సంప్రదిస్తే మంచి విధంగా సజెషన్స్ ఇస్తారు. అలా కాకపోతే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. పెడితే అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టినంతలో మనం స్థలాన్ని చూసిన దారి వేరు, వాట్సాప్లో చూసిన దారి వేరు. కాబట్టి